ఇన్ఫోటైన్మెంట్ కు స్వాగతం. ఈ రోజు మనం కోహినూర్ వజ్రం యొక్క అన్టోల్డ్ మిస్టరీని విప్పుతున్నాము. కోహినూర్ డైమండ్ అసాధారణమైన అందం, తేజస్సు మరియు విలువ కలిగిన రత్నం. కానీ దాని ఆకర్షణీయమైన మెరుపు వెనుక రక్తంతో నిండిన చరిత్ర, ద్రోహం మరియు దానిని కలిగి ఉన్నవారికి దురదృష్టాన్ని తీసుకురావడానికి ఒక శాపం ఉంది. 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలోని గోల్కొండ ప్రాంతంలోని కొల్లూరుగని నుండి కోహినూర్ తవ్వించబడిందని పురాణాలు చెబుతున్నాయి. దాని పేరు పెర్షియన్లో కాంతి పర్వతం అని అర్థం. దాని అంతస్తుల గతం అంతటా అది ప్రేరేపించిన విస్మయాన్ని సూచిస్తుంది. వజ్రం యొక్క ప్రారంభ చరిత్ర రహస్యంగా కప్పబడి ఉంది. అయితే ఇది మొదటిసారిగా 13వ శతాబ్దంలో కాకతీయ రాజవంశం ఆధీనంలో డాక్యుమెంట్ చేయబడిన చరిత్రలో ఉద్భవించింది. అక్కడ నుండి అది వివిధ పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. ప్రతి ఒక్కరూ దాని ఉద్దేశించిన శాపాన్ని అనుభవిస్తున్నారు. 1306లో సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసినప్పుడు వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నాడు. రాజవంశం నాశనం చేయబడింది. వారి సామ్రాజ్యం కూలిపోయింది. అలా దురదృష్టం యొక్క వారసత్వం ప్రారంభమైంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్ మహల్ ను ప్రారంభించడంలో ప్రసిద్ధి చెందాడు. కోహినూర్ను సొంతం చేసుకున్న అనేక మంది పాలకులలో ఒకరు. ఇది అతని నెమలి సింహాసనాన్ని అలంకరించింది. ఇది అసమానమైన సంపద మరియు శక్తికి చిహ్నం. అయినప్పటికీ షాజహాన్ యొక్క చివరి సంవత్సరాలు అతని స్వంత కొడుకు ఔరంగజేబు చేత ఖైదు మరియు బాధలతో గుర్తించబడ్డాయి. 1739లో పెర్షియన్ పాలకుడు నాదర్ షా తన దోపిడీలో భాగంగా కోహినూర్ను తీసుకుని భారతదేశంపై దండెత్తాడు. ఈ సమయంలోనే వజ్రానికి ప్రసిద్ధి చెందిన పేరు వచ్చింది. అయినప్పటికీ రత్నాన్ని పొందిన కొద్ది కాలానికే నాదర్ షా హత్యకు గురయ్యాడు మరియు అతని సామ్రాజ్యం రద్దు చేయబడింది. 19వ శతాబ్దం ప్రారంభంలో వజ్రం పంజాబ్లోని సిక్కు మహారాజా రంజిత్ సింగ్ వద్దకు చేరుకుంది. అతని మరణం తరువాత పంజాబ్ గందరగోళంలో పడింది మరియు అతని వారసులు విషాదకరమైన విధిని ఎదుర్కొన్నారు. 1849లో పంజాబ్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ వజ్రాన్ని స్వాధీనం చేసుకుంది. బ్రిటిష్ నియంత్రణలో కోహినూర్ విక్టోరియా రాణికి సమర్పించబడింది మరియు బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్ లో భాగమైంది. దాని కొత్త ఇల్లు ఉన్నప్పటికీ శాపం కొనసాగింది. ఏ బ్రిటిష్ చక్రవర్తి దాని మునుపటి యజమానుల మాదిరిగానే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోలేదు. వజ్రం దానిని ధరించిన ఏ వ్యక్తికైనా దురదృష్టాన్ని తెస్తుందని చెప్పబడింది. ఈ రోజు వరకు ఇది రాజకుటుంబానికి చెందిన మహిళా సభ్యులు మాత్రమే ధరిస్తారు. కోహినూర్ కథ హింస మరియు విషాదం ద్వారా గుర్తించబడిన చరిత్ర యొక్క వార్షికోత్సవాల ద్వారా ఒక మనోహరమైన ప్రయాణం. ఎవరైనా దాని శాపాన్ని విశ్వసించినా నమ్మకపోయినా దానిని కలిగి ఉన్నవారి జీవితాలపై వజ్రం యొక్క ప్రభావం కాదనలేనిది. కాంతి రత్నం చరిత్ర అంతటా పొడవైన నీడలు వేస్తుంది. కోహినూర్ వజ్రం శక్తి మరియు ప్రమాదానికి చిహ్నంగా బంధించడం మరియు రహస్యం చేయడం కొనసాగుతుంది. భారతదేశం యొక్క అత్యంత ఆకర్షణీయమైన రహస్యాలలో ఒకటిగా ఈ ప్రయాణంలో ఇన్ఫోటైన్మెంట్ లో చేరినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే మరిన్ని ఆకర్షణీయమైన కథనాలు మరియు చారిత్రక చిక్కుల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ చిహ్నాన్ని కొట్టడం మర్చిపోవద్దు. తదుపరి సమయం వరకు తెలియని వాటిని అన్వేషించండి.